గాయస్ మన MT-15 అయితే లుక్ వైజ్ అయితే ఇట్లుంది గాయస్. నాకైతే డ్యూక్కి దీనికి ఏం పెద్ద తేడా అయితే ఏం అనిపించలేదు, ఎందుకంటే అవి వీల్స్ రెండు సేమ్ అదే కలరే ఉంటాయి. అది ఆరెంజ్ ఉంటుంది, ఇది కొద్దిగా ఏదో రెడ్డిష్ కలర్లో అయితే ఉంది గాయస్. డ్రైవ్ అయితే తోలడానికి అయితే డ్యూక్ అంత పవర్ లేదు, ఎందుకంటే అది 250cc, ఇది 150cc గాయస్. 100cc తేడా. 155 ఇది, అది 250cc. 150cc గ్యాప్ ఉంది కాబట్టి దానికి అయితే కొద్దిగా తేడా ఉంది గైస్. డెఫినెట్లీ కొద్దిగా తేడా అయితే కన్ఫామ్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి గైస్, మా ఫ్రెండ్ అయితే ఇది మాడిఫై చేశాడు. మాడిఫై చేస్తే అయితే ఈ లుక్ ఉంది గైస్. మాడిఫై చేస్తే లుక్ బాగుంది గైస్. MT ఒక లో యాంగిల్ నుంచి అయితే MT-15 ఈ లుక్ అయితే ఉంది గైస్. MT-15కి డ్యూక్ అయితే చాలా తేడా అయితే ఉంది గైస్, ఎందుకంటే దీని సస్పెన్షన్ కూడా ఏం పెద్ద ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఫ్రంట్ది అది అప్ సైడ్ డౌన్ వస్తుంది కాబట్టి అది కొద్దిగా పర్ఫార్మెన్స్లో బెటర్ ఉంది దీనికంటే. ఇంకా బ్యాక్ అయితే రెండు ఒకటే సస్పెన్షన్, ఏమంటే ఇది కొద్దిగా లోపలికి ఉంది చూడండి గైస్. అక్కడ ఉంది సస్పెన్షన్, అక్కడ ఉంది, కానీ డ్యూక్ ఇక్కడ వస్తుంది, క్రాస్గా వస్తుంది. సో ఇక్కడ యమహా అనే బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. వీడు చాలాసార్లు పడేశాడు గైస్ రిలీజ్ చేసి. బ్యాక్ లుక్ ఇట్లుంది. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే దీనికి డ్యూక్కి MTకి అయితే చాలా తేడా గైస్. అసలు ఇది ఎక్కడో ఉంటే అది ఎక్కడో ఉంటుంది. 250 వరకు అయితే, 200 అయితే రెండు సేమ్ ఉంటాయి అనుకుంటున్నా. ఇక్కడ యమహా బ్యాడ్జింగ్ అయితే ఉంది, ఇక్కడ స్టిక్కరింగ్ ఉంది చూడండి గైస్. స్పీడోమీటర్ అయితే సెకండ్ గేరు, ఇది ఓడోమీటర్ 36,000 డ్రైవ్ చేశాడు వాడు. ఇంకా ఇది గైస్ ఓడోమీటర్, ఇది 49,000 ఉంది ఓడోమీటర్ రీడింగ్. ఇంకా స్పీడ్ ఉంది, ఇక్కడ ఫ్యూల్ ఉంది, ఇక్కడ RPM, ఇది మొత్తం RPM. గేర్ ఇండికేటర్ ఉంది గైస్. ఇది స్విచ్చెస్సే గైస్, ఒక రకంగా ఏదో ఒకలా ఉన్నాయి దీనికైతే. కీ ఇక్కడ పెట్టుకునేది పెట్రోల్ది. ఇది స్విచ్చెస్, లైటు, ఇది హార్న్, ఇది ఇండికేటర్స్. ఇది ఒక్కటే గైస్ దీంట్లో వెరైటీ. హార్న్ ఇక్కడ ఉంటుంది, ఇండికేటర్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇది కూడా వాడు సపరేట్ పెట్టించాడు అనుకుంటా, నాకైతే తెలియదు ఇది ఎగ్జాక్ట్గా. ఈ స్టిక్కరింగ్ వరకు అయితే ఎట్లుంది గైస్.